హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. మనం శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని 9వ సర్గ గురించి తెలుసుకుందాం. మీరు ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే, మనం గత వీడియోలను మీరు చూసినట్లయితే ఈ రామాయణం గురించి మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అంటాడు: మహారాజా, ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానం కలిగే విషయం గురించి పూర్వం సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే, కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగునికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యం తప్ప వేరే ప్రపంచం తెలియదు. అతను లోక ప్రసిద్ధములైన 2 రకముల బ్రహ్మచర్యములను అవలంబించినవాడు. ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అతడు అమితమైన బలాపరాక్రములు కలవాడు. అతడు ఎప్పుడు ధర్మం తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వస్తుంది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖిస్తాడు. వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించి, ఓ బ్రాహ్మణులారా, మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి, నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపం తొలగిపోవడానికి మంచి ఉపాయం చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలుకుతారు: ఓ మహారాజా, నీ పాపం పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయం కలదు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంతను ఇచ్చి వివాహం జరిపించండి అని చెబుతారు. అలా చేస్తే ఈ అనావృష్టి తొలగిపోతుంది. కానీ ఆ ఋష్యశృంగుడు ఇక్కడికి రావడమే చాలా కష్టం అని అంటారు. ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉపాయం ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి, మీరు వెంటనే పోయి ఋష్యశృంగుని తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు. విభాండకునికి భయపడి వారు, మేము వెళ్ళము అని అంటారు. కానీ వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయమును చెబుతారు. అదేమంటే, కొంతమంది వేశ్యలను పంపి స్త్రీ సాంగత్యం గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమం రుచి చూపించి తీసుకొని రావచ్చు అని. అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసి అతనిని ఇక్కడే ఉంచుకొనవచ్చు అని, ఋష్యశృంగుడు ఉన్న చోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేస్తారు. రోమపాదుడు వారు చెప్పిన ప్రకారం చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు. ఓ దశరథ మహారాజా, తమరు కూడా ఋష్యశృంగుని తీసుకుని వచ్చి యజ్ఞం జరిపించిన తమకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. సుమంత, రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకురాగలిగాడు? వివరంగా చెప్పు అని అడిగాడు దశరథుడు. సుమంతుడు ఇలా చెప్పసాగాడు. ఇక్కడికి బాలకాండలోని 9వ సర్గ పూర్తి అయినది. 10వ సర్గ గురించి మనం తెలుసుకుందాం. దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు. మహారాజా, రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు: మహారాజా, ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటి నుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో, స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనకు కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావ విలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించెదము అని అంటారు. దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారిని తగిన విధముగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపుతారు. ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో ఋష్యశృంగుని వద్దకు వెళ్తారు. ఋష్యశృంగునికి కనబడేటట్టు అటూ ఇటూ తిరగసాగుతారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనబడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తూ ఉంటారు. అతడు వారి వద్దకు వెళ్తాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు: ఓ బ్రహ్మణోత్తమ, మీరు ఎవరు? ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగారు. నేను విభాండకుని పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు? ఇలా ఎందుకు ఉన్నారు అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళాడు. వారికి మగవారికి ఇచ్చినట్లు అర్త్వము పాద్యము సమర్పించాడు. కానీ ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమను చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతూ ఉంటారు.
అందుకని వడివడిగా అక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటారు. ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన మధురములైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇస్తారు. ఓ బ్రహ్మణోత్తమా, ఇవి మధుర ఫలములు, ఆరగింపుడు అని అంటారు. అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగలించుకున్నారు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములు అనుకున్నాడు. కడపారా తిన్నాడు. తరువాత ఆ వేశ్యలు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తరువాత ఋష్యశృంగునికి మనసు వికలమయ్యింది. వారినే తలుచుకుంటూ వారి స్పర్శ సుఖాలను మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు. మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలవలేదు. ఆ వేశ్యలను మరలా కలుసుకోవడానికి వారు నిన్న కలిసిన చోటకు వెళ్ళి నిలబడ్డాడు. వేశ్యలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు అక్కడికి వెళ్ళారు. అతనితో ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తమా, నిన్న మేము నీ ఆశ్రమణకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమణకు వచ్చి మా ఆతిథ్యము స్వీకరించవలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చెదము. వాటిని తమరు తనివి తీరా ఆరగింపవచ్చును అని చెబుతారు. ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్తాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ అంగదేశమునకు తీసుకొని వెళ్తారు. ఋష్యశృంగుడు అంగదేశంలో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, కరువు కాటకాలు తీరిపోతాయి. రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనముకు ఆహ్వానిస్తాడు. అశ్వపాద్యములు ఇచ్చి సత్కరిస్తాడు. మహాత్మా, తమరి రాకచే మా అంగరాజ్యం పావనమయ్యింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రి గారు నా మీద కోపగించకుండా నన్ను అనుగ్రహించండి. నా కుమార్తె శాంతను వివాహమాడండి అని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు అలాగే అంటాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపిస్తాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంతకాలం పాటు అంగరాజ్యంలోనే ఉంటాడు. ఇక్కడితో వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని 10వ సర్గ పూర్తి అయినది. 11వ సర్గ గురించి మనం తెలుసుకుందాం. ఓ దశరథ మహారాజా, తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి. రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్ర సంతానం కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్ళి ఋష్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్ర సంతానం కలిగేట్టు ఒక యాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞం చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞం చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన 4 పుత్రులు కలుగుతారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను. కాబట్టి ఓ దశరథ మహారాజా, ఆ మహర్షి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము, యజ్ఞం చేయింపుము, నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని సుమంతుడు చెబుతాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకుంటాడు. తన మంత్రులతో సహా అంగదేశమునకు వెళ్తాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానిస్తాడు. అతిథి సత్కారములు చేస్తాడు. అంగరాజు పక్కన అగ్నివలే ప్రకాశించుచున్న ఋష్యశృంగుని చూస్తాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేస్తాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరిస్తాడు. దశరథుడు అంగరాజ్యములో 7 రోజులు ఉంటాడు. 8వ రోజు తాను వచ్చిన పని తెలుపుతాడు. ఓ అంగరాజా, నేను ఒక యజ్ఞం చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసినదిగా ప్రార్థిస్తాడు. దానికి అంగరాజు అంగీకరిస్తాడు. ఋష్యశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు ప్రయాణమవుతాడు. తమ రాకను దశరథుడు ముందుగానే అయోధ్యవాసులకు తెలియజేస్తాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశిస్తాడు. దశరథుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్య నగరము ప్రవేశిస్తాడు. అయోధ్యపురవాసులు వారికి మంగళ వాయిద్యములతో ఘనస్వాగతం పలుకుతారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషిస్తారు. ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. శాంత, ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలం ఉంటారు. ఇక్కడితో బాలకాండలోని 11వ సర్గ పూర్తి అయినది. మనం రాబోయే వీడియోలో బాలకాండలోని
తదుపరి సర్గల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.